హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజుటి వీడియోలో మనం నోరూరించే పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఫ్రెండ్స్, బండి మీద దొరికే పానీపూరిని మిస్ అవుతున్నారా? అయితే ఇంట్లో ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగాను ఉంటుంది, హెల్తీగాను ఉంటుంది. ఇక పానీపూరి తయారీ విధానం చూద్దాం. ముందుగా పానీపూరిలో స్టఫ్ చేసుకోవడానికి 3 బంగాళదుంపలను తీసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసి నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇలా మధ్యలోకి కట్ చేయడం వల్ల ఈవెన్గా తొందరగా ఉడుకుతుంది. ఇవి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్పు ఉప్మా రవ్వను తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ మైదాను కానీ గోధుమ పిండిని కానీ వేసుకోవాలి. తరువాత సరిపడా సాల్ట్ వేసుకొని చిటికెడు వంట సోడాని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కలపకూడదు, కొంచెం లూజుగానే కలుపుకోవాలి. ఎందుకంటే ఉప్మా రవ్వ నీళ్ళని పీల్చుకుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి పైన ఒక తడి క్లాత్ని కప్పి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు ఆలు ఉడికిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తరువాత ఇదే కుక్కర్లో నైట్ అంతా నానబెట్టుకున్న ఎండు బఠానీలను తీసుకొని కొద్దిగా వాటర్, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ పిండి ముద్దని మరొకసారి బాగా కలపాలి. తరువాత ఒక బాల్ సైజ్ అంత పిండిని తీసుకొని మిగతా పిండిని తడి క్లాత్తో కప్పి ఉంచాలి. తరువాత దీనిని పిండి వేసుకుంటూ చపాతీలాగా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత ఒక గ్లాస్తో కానీ గిన్నెతో కానీ ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని తడి క్లాత్ని కప్పాలి. ఎందుకంటే పూరీలు ఆరిపోతే బాగా పొంగవు. ఇలా చేసుకున్న పూరీని బాగా కాగిన నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఇలా గరిటెతో ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేయడం వల్ల పూరీ బాగా పొంగుతుంది. ఒక్కొక్కటిగా వేసుకుంటూనే ఫ్రై చేసుకోవాలి, అన్నీ ఒకేసారి వేయకూడదు. ఇలా అన్నింటినీ గోలించుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు పానీని రెడీ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్లో కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఒక 3 పచ్చిమిర్చి,
ఒక అల్లం ముక్క, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్లో వడపోసుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ వేసుకుంటూ వడపోసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు రసాన్ని వేయాలి. తరువాత ఇందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ చాట్ మసాలాను వేసి బాగా కలపాలి. మసాలాలన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరి చేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో ఎండుమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి వేగనివ్వాలి. తరువాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసి తరువాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఇప్పుడు బఠానీలు ఉడికాయో లేదో చూద్దాం. ఉడికాయి. ఇవి చేత్తో ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అవ్వాలి. టమాటాలు ఇలా మగ్గిన తరువాత ఇందులో 1 టీ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా, సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలపాలి. తరువాత ఇందులో ఉడికించుకున్న బఠానీలు వేసి బాగా కలపాలి. తరువాత ఇందులో ఉడికించుకున్న బంగాళదుంపను ఇలా మెదిపి వేసుకోవాలి. తరువాత ఇందులో సరిపడా నీళ్లు పోసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటే పానీపూరిలోకి స్టఫ్ చేసుకోవడానికి కర్రీ రెడీ అయినట్లే. చూడండి పూరి ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇప్పుడు ఇందులో కొద్దిగా కర్రీని వేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి పానీలో డిప్ చేసుకుంటే నోరూరించే పానీపూరి రెడీ అయిపోయినట్లే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.